అమెరికా కెనడాల మధ్య మొదలైన ట్రేడ్ వార్ ఇరు దేశాల మధ్య దూరాన్ని మరింతగా పెంచింది. అధ్యక్షుడు ట్రంప్ తాజాగా వాహన దిగుమతులపైన 25% సుంకాన్ని ప్రకటించడంతో ఘాటుగా స్పందించారు మార్క్ కార్నే. అమెరికా కెనడా మధ్య ఆర్థిక భద్రత, మిలిటరీ సంబంధాల శకం ముగిసిందని ప్రకటించారు. ట్రంప్ ఆటో టారిఫ్లను అన్యాయంగా అభివర్ణించిన కార్ని ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించడమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కెనడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికార లిబరల్ పార్టీ భారత సంతతికి చెందిన చంద్ర ఆర్యకు టికెట్ ని నిరాకరించడం వివాదాస్పదంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుంకాల పేరుతో పొరుగు దేశాలతో కయ్యానికి కాలుదువ్వటం తెలిసిందే. ముఖ్యంగా చిరకాలంగా మిత్రదేశంగా ఉన్న పొరుగు దేశం కెనడాతో సంబంధాలను క్రమంగా దిగజార్చుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే ఆ దేశ ఉత్పత్తులపై భారీగా టారిఫ్లు విధించగా తాజాగా వాహన దిగుమతులపైన 25% సుంకాన్ని ప్రకటించారు. విదేశాల్లో తయారై యూఎస్లో దిగుమతయ్యే కార్లపై ఇది వర్తిస్తుంది. ఏప్రిల్ 3 నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వాహనాలపై ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇది కెనడా ఆటో పరిశ్రమకు పెద్ద ఎదురుదెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు. దాదాపు 5 లక్షల ఉద్యోగాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందంటున్నారు. అమెరికాలో తయారు చేయని అన్ని కార్లపై 25% సుంకం విధిస్తున్నాం. ఈ చర్య శాశ్వతంగా ఉంటుంది. ఇక్కడ తయారయ్యే వాటిపై మాత్రం ఎలాంటి సుంకం ఉండదు. ఈ చర్య మా అభివృద్ధిని పెంచుతోంది, మునుపెన్నడూ చూడని వృద్ధిని కొనసాగిస్తుంది అని ట్రంప్ పేర్కొన్నారు. దేశీయ తయారీని వేగవంతం చేసేందుకు ఈ సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. తమ దేశ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయటానికి ఐరోపా సమాఖ్య, కెనడా చేతులు కలిపితే మరింత భారీగా టారిఫ్లను విధిస్తానని ట్రంప్ ఇటీవల హెచ్చరించారు. ప్రస్తుతం ప్రకటించిన మొత్తం కంటే చాలా ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయంపై కెనడా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ట్రంప్ సుంకాల ప్రకటనతో కెనడా ప్రధాని మార్క్ కార్నీ తన ఎన్నికల ప్రచారాన్ని అర్థవంతంగా ముగించుకుని రాజధాని ఒట్టావాకు తిరిగొచ్చి కేబినెట్ సభ్యులతో హుటాహుటిన సమావేశమయ్యారు. అమెరికాతో వాణిజ్య యుద్ధంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు. ట్రంప్ ఆటో టారిఫ్లను అన్యాయంగా అభివర్ణించారు కార్నీ. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించడమే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఇరు దేశాల ఆర్థిక భద్రత, మిలిటరీ సంబంధాల శకం ముగిసిందని ప్రకటించారు. అలాగే ట్రంప్ ఆటో టారిఫ్లకు కెనడా ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. ట్రంప్ సుంకాలు అన్యాయమైనవి. ఈ చర్యలతో ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు ఉన్న స్నేహ బంధాన్ని ట్రంప్ శాశ్వతంగా మార్చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతం, భద్రత, సైనిక సహకార విషయంలో అమెరికా కెనడా మధ్య ఉన్న పాత బంధం నేటితో ముగిసిపోయింది. అమెరికా విధిస్తున్న ఈ సుంకాలను మేం ప్రతీకార వాణిజ్య చర్యతోనే ఎదుర్కొంటాం. ఆ నిర్ణయాలు అగ్రరాజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మా దేశాన్ని రక్షించుకోవడం కోసమే ఈ టారిఫ్లకు మేం ప్రతీకార చర్యలు తీసుకుంటున్నాం అని కెనడా ప్రధాని వెల్లడించారు. ఇటీవలే కెనడా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మార్క్ కార్నీ మొదటి రోజు నుంచి అమెరికా విషయంలో దూకుడు ప్రదర్శిస్తూ వచ్చారు. అంతకుముందు కెనడా ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడోను ట్రంప్ పలు సందర్భాల్లో ఘోరంగా అవమానించారు. కెనడా సుంకాలను తగ్గించకపోతే తమ దేశంలో 51వ రాష్ట్రంగా చేర్చుకుంటామని బెదిరింపులకు పాల్పడ్డారు. ట్రంప్ వ్యాఖ్యలపై ట్రూడో ధీటుగా స్పందించకపోవడంతో కెనడాలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఈ ఏడాది పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ట్రూడో స్థానంలో మార్క్ కార్నీని కొత్త ప్రధానిగా ఎన్నుకుంది అధికార లిబరల్ పార్టీ. సాధారణంగా కెనడా ప్రధాని బాధ్యతలు చేపట్టాక అగ్రరాజ్య అధ్యక్షుడితో ఫోన్ కాల్ మాట్లాడటం ఆనవాయితీగా వచ్చేది. అయితే కార్నీ దానిని బ్రేక్ చేశారు. ఇప్పటిదాకా ఆయన ట్రంప్తో మాట్లాడకపోవటం గమనార్హం. ట్రంప్తో మాట్లాడడానికి తనకేమీ అభ్యంతరాలు లేవని, తన దేశానికి తగిన గౌరవం ఇస్తేనే అది జరుగుతుందని ప్రకటించారు. కెనడా సార్వభౌమత్వాన్ని గుర్తించినప్పుడే ఆయనతో ఎలాంటి చర్చలైనా జరుపుతానని ప్రకటించారు. ఏప్రిల్ 28న కెనడా పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. కెనడాను అడుగడుగునా అవమానిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరే ఈ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారిపోయింది. తమ సమస్యల పరిష్కారం కంటే ట్రంప్కు గుణపాఠం చెప్పడమే ముఖ్యమని ప్రజలు భావిస్తున్నారు. అన్ని విషయాల్లోనూ అమెరికా అధ్యక్షుడితో ఢీ అంటే ఢీ అంటున్న కార్నీ తీరు వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ కొద్ది రోజుల్లోనే వరుస నిర్ణయాలతో కార్నీ మంచి దూకుడు కనబరిచారు. ట్రంప్పై ఆయన కఠిన వైఖరి ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కెనడా సార్వభౌమత్వాన్ని గుర్తించినప్పుడే ఆయనతో ఎలాంటి చర్చలైనా జరుపుతామని ప్రకటించారు. కెనడాపై ట్రంప్ సుంకాలకు ధీటుగా అమెరికా మీద వెంటనే ప్రతీకార సుంకాలకు తెరతీసి ప్రజల మన్ననను చూరగొన్నారు. మార్క్ కార్నీ వృత్తిరీత్యా బ్యాంకర్. బ్యాంక్ ఆఫ్ కెనడాతో పాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కి కూడా చీఫ్గా పనిచేశారు. అన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్న దేశాన్ని ఈ ఆర్థిక నిపుణుడు గాడిలో పెడతారని కెనడా ప్రజలు నమ్ముతున్నారు.
కొత్త నాయకత్వం ఏర్పడిన తర్వాత గ్లోబల్ న్యూస్ నిర్వహించిన పోల్ సర్వేల్లో ఓటర్లు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడైంది. 42% మంది ఓటర్లు లిబరల్ పార్టీకి మద్దతివ్వగా 36% మంది కన్జర్వేటివ్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఇక 48% మంది మార్క్ కార్నీ నాయకత్వాన్ని ఆమోదించగా 30% మంది వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే భారత సంతతికి చెందిన చంద్ర ఆర్యకు లిబరల్ పార్టీ టికెట్ నిరాకరించింది. భారత్తో ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధాలే ఇందుకు కారణమని చెప్తున్నారు. చంద్ర ప్రస్తుతం నెపియన్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. ట్రూడో ప్రధానిగా పనిచేసిన సమయంలో ఆయన ఖలిస్తానీ అనుకూల నిర్ణయాల కారణంగా భారత్తో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. అదే సమయంలో చంద్ర ఆర్య భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావటం లిబరల్ పార్టీకి ఆగ్రహం తెప్పించింది. కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఆర్యకు భారత ప్రభుత్వంతో ఒట్టావాలోని హై కమిషన్తో సంబంధాలపై నివేదిక సమర్పించింది. కాగా తనపై భారత ప్రభుత్వ ప్రభావం ఉందన్న ఆరోపణల్ని చంద్ర ఆర్య తోసిపుచ్చారు. తాను ఎంపీ కావటం వల్ల దౌత్య ప్రభుత్వ అధినేతలతో కలుస్తుండటం సహజమేనన్నారు. అందుకోసం తాను ఎవరి అనుమతి కోరాల్సిన అవసరం లేదన్నారు. చంద్ర ఆర్య కెనడాలో ఆలయాలపై ఖలిస్తానీలు దాడులు జరిగిన సందర్భాల్లో వెంటనే స్పందించేవారు. దీంతో ఖలిస్తానీ గ్రూపులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ మాట్లాడేవారు. కెనడాలోని హిందువుల గురించి మాట్లాడటం, ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని వ్యతిరేకించడం ఒక్కటే నాకు పార్టీతో ఉన్న వివాదం అని అంటున్నారు. అయితే లిబరల్ పార్టీ ఆయన అభ్యర్థిత్వాన్ని ఆపినందుకు కారణాలు మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు.